హెచ్కేలును మాట్లాడమని ఆజ్ఞాపించమని అడుగుతున్నాడు. ఎండిపోయిన లోయలో, ఎండిపోయిన ఎముకలతో నిండిపోయిన లోయలోనికి ఏమైనట్ట జీవ ఆత్మ ఆ ఎముకల దగ్గరికి పంపించాడు దేవుడు. నీరు ఉబికి చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఉబికి సిత్తేము అనే లోయలోనికి పారుతున్నది. సిత్తేము లోయలో ఏమున్నాయంట? ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి. ఆ లోయలో తుమ్మ చెట్లు ఉన్నాయి. ఎండిపోయిన ఎముకలు పట్టుకొచ్చుకుంటారా? భలే ప్రేమతో భలే ఉంది అని, అష్టపంజరం భలే ఉంది అని తెలుసుకొచ్చుకొని తగిలించుకుంటారు ఎవరన్నా? అసలు శ్మశాన భూమిలోకి ఏమన్నా పోతాడా? పోని అల్లారు ముద్దగా తుమ్మ చెట్టు ఇంట్లో పెంచుకుంటారా? అది పాడుగా నరికేయండి అంటాం. ఏమంటే అది పాడుగాను నరికేయండి, తుమ్మ చెట్టుని వద్దు అంటాం. అంతేనండి శివరాజు గారు, తుమ్మ చెట్టు అంత పెంచుకుంటాం మనం. ఆమె తుమ్మ చెట్టు మనుషులు దాన్ని నిరాకరిస్తారు, దాన్ని పెంచుకోవడానికి ఇష్టపడరు. నిరాకరించబడిన దాన్ని దేవుడు ఆకారముగా మార్చుకుంటాడు ఆయన. ఆమె హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలు ఈ మనుషులకి పనికిరానివి. ఆ లోయలో పడిపోయాయి ఎండిపోయిన ఎముకలన్నీ. అవి ఏ మనుషులు దాన్ని పట్టించుకోని పరిస్థితిలో ఉన్న ఎముకలన్నీ. దేవుడు ఎండిపోయిన ఎముకలను ఆయన తిరిగి మన గొప్ప సైన్యముగా మార్చాలన్న ఉద్దేశంతో, గొప్ప సైన్య సమూహముగా మార్చాలన్న ఉద్దేశంతో ఆయన మహిమ ప్రత్యక్షత, ఆయన ఘనత భూమి మీద అనేకమైన ప్రజలకు తెలియపరచడానికి ఎండిపోయిన ఎముకలకు జీవమనిచ్చి లెక్కపసక్యముగా అంత జన సమూహముగా మార్చి దేవుడు మరలా యుద్ధాన్ని పంపించాడట. ఆమేన్, హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలు తిరిగి మరలా సైన్యముగా మారి, సర్వ సైన్యముగా మారి మరలా యుద్ధానికి బయలుదేరాయట. యుద్ధంలో చచ్చిపోయిన ఎముకలు, యుద్ధంలో చచ్చిపోయిన వారందరూ ఎముకలుగా మార్చబడ్డారు. ఆ ఎముకలన్నీ మరలా జీవం పొందుకొని నరాలు వచ్చినాయంట, వాటికి మాంసం పొదిగించబడిందంట, చర్మం కప్పబడిందంట, జీవాత్మ వాటిలోనికి వచ్చిందంట. లేచి నిలబడితే లెక్క సఖ్యం కానంత జనసమూహమైనంత ఎముకలన్నీ. ఆమె హల్లెలూయా. ఒకవేళ హెచ్కేలు కనుక ప్రభువా నేను అక్కడికి వెళ్ళనయ్యా అని అన్నాడు అనుకోండి, ప్రభువా నేను ఆ లోయలోనికి నన్ను పంపిస్తావా? ఏముందయ్యా అక్కడ, నేను పోనంటే పోనని యోనాలాగా పారిపోయి తార్సేసుకు పారిపోతే ఆ లెక్కప్ప సఖ్యము కాని ఎముకలు మరలా తిరిగి బ్రతుకునా? ఒకవేళ యోనా నినవే మహాపట్టణానికి ఒకవేళ పోనని పారిపోతే దేవుడు విడిచిపెట్టినట్టయితే నినవే పట్టణస్తులు రక్షించబడునా? హెచ్కేలు ఒకవేళ ఎండిపోయిన ఎముకలు లోయలోనికి ఆయన పొమ్మన్నప్పుడు నేను పోకపోతే ఆ ఎముకలన్నీ బ్రతుకునా? దేవుడు నిన్ను ఒక హెచ్కేలు వలె నిలబెట్టాడు. ఆమె హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలు నీ ప్రాంతంలో ఉన్నాయి. జీవము లేని ఎండిపోయిన ఎముకలు లాంటి ప్రజలు నీ గ్రామంలో ఉన్నారు. అందుకనే ఒక హెచ్కేలు వలె, ఒక యోనా వలె నిన్ను దేవుడు నిలబెట్టి ఆ ప్రాంతాన్ని, అనేకమైన ప్రజలను ఆయన జీవములోకి నడిపించడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆమె హల్లెలూయా. నువ్వు అన్నాను ఒక హెచ్కేలు వలె నిలబడాలి ప్రభువా, ఒక యోనా వలె నిలబడాలి ప్రభువా అని. ఎందుకు ఓడిపోయిన రక్షణ నీకు రాలేదు నీ దగ్గరికి? అది ఏదో నీలోని ఒక మంచి స్థూరాన్ని ఆయన చూశాడు. నీలో ఎండిపోయిన ఎముక లాంటి ప్రజలను రక్షించడానికి ఆయన నేను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన నీ వంతుగా నువ్వేం చేయగలుగుతున్నావు? ఆత్మల రక్షణార్థమై నువ్వేం చేయగలుగుతున్నావు? ఆమేన్, హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలతో మాట్లాడితే ఎముకలంట ఎక్కడెక్కడ ఉన్నాయని అతుక్కుపోయాయి. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడెక్కడ ఉన్న ఎముకలన్నీ అతుక్కుపోయాయి. ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట చదివిస్తున్నాడు, తిరిగి నీలోనికి జీవమును ఆయన పొక్కుచున్నాడు, లేచి నడవండి. ఆమేన్. ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో
ఎప్పుడైతే హెచ్కేలు దేవుని మాట ప్రకారం ఆజ్ఞాపించాడో ఎండిపోయిన ఎముకలు ఎవరి ఎముక వాళ్ళకి అతుక్కొని పోయాయి, ఎవరి ఎముక వాళ్ళకి అతుక్కొని పోయింది, ఎవరి తలకాయ వాళ్ళకి అతుక్కొని పోయింది, ఎవరి కాలు ఎముక వాళ్ళకి అతుక్కొని పోయింది, ఎవరి చెయ్యి ఎముక వాళ్ళకి అతుక్కొని పోయింది, ఎవరి పక్క ఎముకలు వాళ్ళకి అతుక్కొని పోయాయి, ఎవరి ఎముకలు వాళ్ళ దగ్గరే అతుక్కొని పోయి నరములు పొదిగించబడి, మాంసం పొదిగించబడి, శరణము కప్పబడి జీవాత్మ ఉంది. ఆయన తిరిగి వాటిని గొప్ప సమూహముగా దేవుడు మార్చాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలకు జీవమునిచ్చే గొప్ప దేవుని కలిగి ఉన్న మన యొక్క ధన్యులు. ఆమేన్, హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలకు జీవమునిచ్చిన దేవుడు, తప్పిపోయిన వారిని అయినా శరీర మార్గంలో నడిపించే దేవుడు, పడిపోయిన వారిని లేపే దేవుడు ఆయన. అటువంటి గొప్ప దేవుని కలిగి ఉన్న మనం ఎంత ధన్యులం. ఎండిపోయిన ఎముకలకే ఆయన జీవాన్ని ఇచ్చాడు. మందిరములో నీరు ఊపికి పారి చిత్తేము అనే లోయను తడుపుచున్నది. ఇక్కడ మందిరములో నీరు అనే వాక్యము ఉప్పుతూ మీలోనికి వచ్చి, మీలోనికి ఉపికి, మీ ద్వారా పారి ఆ సిద్ధము అనే లోయ లోక సంబంధమైన ఎండిపోయిన స్థితిలో ఉన్న వారిని, జీవము లేని స్థితిలో ఉన్న వారిని, పడిపోయిన స్థితిలో ఉన్న వారిని రక్షించడానికి మీలో ఉపికి అక్కడ పారాలి. దేవునికి స్తోత్రం. నీలో ఉపికి ఆ ఊట మీ గ్రామాల్లో పారాలి. అక్కడ ఎండిపోయిన స్థితిలో ఉన్నవారు ఉన్నారు, ఎండిపోయిన పరిస్థితిలో ఉన్నవారు ఉన్నారు, జీవము లేని పరిస్థితిలో ఉన్నవారు ఉన్నారు. వారిని జీవములోనికి నడిపించాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకోసమే దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. మీరు మా ఊరు మందిరములో ఊపికి చెప్పండి, నీరు మా ఊరు మందిరములో ఉడికి నాలోనికి వచ్చి నేల పట్లలో తడుపుచూ వస్తుంది. హల్లెలూయా. గుదుమలలో తడుపుచూ వస్తుంది, గోగినపల్లిలో తడుపుతూ వస్తుంది, సలాస్పురంలో తడుపుతూ వస్తుంది. నేను ఎక్కడికి పోతే అక్కడ నీరు తడుపుతూ ఉన్నది. ఎండిపోయిన స్థితిలో ఉన్న వారిని తడుపుచు, నడుపుచు, నిలబెట్టుచు వస్తుంది దేవుని నీరు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఉప్పుకి ఎక్కడికి మారాల? ఇటు సమాశీపురం మారాలి, చెప్పాలి, సమాశీపురం మారాలి. ఇక ఏమీ చెప్పట్లేదు, గుర్మలం చెప్పట్లేదు, పారాలి. అక్కడ నీళ్ళు బాగేది, అక్కడ తలపరా చిత్తేము లోయ లేదు, అక్కడ ఉందా లేదా? చిత్తేము లోయ ఉందా? ఆమేన్. అన్ని చోట్లకు బారాల నీరు, అన్ని చోట్ల ఉపకారం నీరు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏ సమయంలో ఏమైపోతామో తెలియని రోజుల్లో మనం మిగిలిపోయాం బిడ్డ. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. లోకంలో మనం ఏది మన వెంట రాదు, మనతో రాదు, మనలో ఉండదు, మనతో ఉండదు. ఎట్లా వచ్చామో తల్లి గర్భం నుండి అలాగే దిగంబరిగా తల్లి గర్భం నుండి భూమికి వచ్చాము, భూ గర్భంలోకి అలాగే పోవాలి. తల్లి గర్భంలోకి దిగంబరిగానే వచ్చాము, భూ గర్భంలోనికి దిగంబరిగానే మనం వెళ్ళవలసి ఉంది. తల్లి గర్భంలో బట్టలు కట్టుకొని రాలేదు, భూగర్భంలోకి బట్టలు కట్టుకొని పోవు. నువ్వు ఎంత కొత్త బట్టలు కొనుక్కున్నా, ఎంత సూటు బూట్లు వేసినా, ఎంత పట్టు పెత్తామరాలు కట్టుకున్నా, చెప్పండి, భూగర్భంలోకి వెళ్ళినప్పుడు మా అవ్వ పట్టు చీర కట్టుకొని ఎంత మురిసిపోయేదో, మా అక్క పట్టు చీర కట్టుకొని ఎంత మురిసిపోయేదో, మా అవ్వకి పట్టు చీర అంటే ఎంత మంచిదో, ఎంత ఇష్టమో, మా అక్కకి పట్టు చీర అంటే ఎంత ఇష్టమో, ఈ మంచి నగలంటే ఎంత ఇష్టమో, పోయేటప్పుడు ఆమెతో పంపిస్తాం అనుకుంటారా? అక్క పట్టు చీర అని చెప్పేసి అక్కల బొమ్మలో పెట్టినప్పుడు ఆ భూగర్భంలోనే ఈ అక్క పట్టు చీర కూడా అక్కతోనే కట్టి పంపిస్తారా?
ఏం చెప్పట్లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. ఆమేన్, హల్లెలూయా. ఉలుకు పలుకు లేదు. అక్కతో పంపిస్తారు చెప్పండి అమ్మా. ఎందుకని అక్కదేగా సీరే, అక్కడికి ఆ పట్టు చీరని మా ఇష్టం కదా. మరి అక్కతో పంపించడానికి ఏంది బాధ, అక్క చీర అక్క పంపించడానికి ఏంది బాధ? ఆమేన్, హల్లెలూయా. తల్లి గర్భంలోనికి మనము దిగంబరిగానే వచ్చాము, భూగర్భంలోనికి దిగంబరిగానే వెళ్ళాల్సి ఉంది. పట్టు చీర కొనుక్కున్నామని పట్టు చీర మనతో పాటు ఏడు మంచి నగలు ఎంతో కష్టపడి తిండి తినక నిద్ర లేక తిండి తినక మంచి మంచి నగలు కొనుక్కొని పెట్టుకొని బాగా ఆడంబరంగా తిరిగిన నీకు ఒక రోజు భూగర్భంలోకి బాగవలసి వచ్చినప్పుడు నీ నగలే అని చెప్పి నీతో పాటే వెయ్యరు. ఆమేన్, హల్లెలూయా. ముక్కు కింద ముక్కు పడకుండా రక్తం వచ్చినా పీకుతారు, మన ఆడపిల్లలు పీకుతారే. మా అవ్వ ముక్కుపోంది, ముక్కు పొడక దీన్ని ఎందుకు పోయేలా మాదిది ఎవరిదాకా అవ్వ ముక్కుకున్న దాన్ని ఆడబిడ్డ ఏం చేస్తుంది, ఇది మాది. అది రాకపోయినా గుంజుతారు దానికి. ముక్కు తెగినా బాగలేదు కానీ ముక్కు పొడక వదిలే పనే లేదు. ఇది మాది అంటుంది ఆడబిడ్డ. అవ్వ ముక్కు పొలక ఎవరి, అవ్వ ముక్కు పొలక అవుతుంది బిడ్డది కాబట్టి కొడుకులు వదిలిపెట్టరు అక్క, వదిలిపెట్టరు చెల్లి అంటే యాడా ఇది మాది, మా అవ్వదిది, నాదిది. ఎంత అధికారం! చచ్చిపోయిన అవ్వ మీద అధికారమే, చచ్చిపోయిన అవ్వ మీద అధికారమే. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, మరి నువ్వు పోయినప్పుడు నిన్ను కూడా అలాగే తీరుతారుగా. తాతకు పెట్టిన వచ్చా పోయా చెప్పడం తల్లులారా, తాతకు పెట్టిన వచ్చా తలాపునే పెట్టుకుంటుందట. నాన్న ఈ వచ్చే ఎందుకు నాన్న అంటే, మీ తాతకు రా అని అంటే తాతకు పెడతామని చూశాడట. వీడు అందరూ చూసి వీడు కూడా ఆ బొచ్చు తీసుకొని వీడు తాతకు పెట్టుకుంటున్నాడట. అరే పరగా ఏం పర్వాలేదు నీకంటే, అదేంటి నాన్న తాత తర్వాత నీకేగా నాన్న ఈ బొచ్చు అన్నాడట. తాత తర్వాత చెప్పండి, తాత తర్వాత ఈ బొచ్చా మరి నేనే తీసుకొచ్చాను నాన్న, మళ్ళీ తాతకు పెట్టిన బొచ్చు మళ్ళీ నీకు కావాలి కదా, నేను కొత్త బొచ్చాను తీసుకొచ్చాను, ఇది తాత తర్వాత నీకు బలిపద్దని నేను దాచిపెడతానని చెప్పి దాచిపెట్టాడు అక్కడ. ఆమేన్, హల్లెలూయా. మనం ఏది ఇచ్చుతామో ఆ పంటనే మనం కోస్తాము. మన ఎదుటి వారికి మనం ఎలాంటి ప్రేమ చూపుతామో మన పట్ల అలాంటి ప్రేమ ఎదుటి వాళ్ళు కూడా అలాగనే చూపిస్తారు. అందుకని దేవుని వాక్యం చక్కని మాట చెప్తుంది, మీరు ఒకరినొకరు ప్రేమించుకొని ఉండండి, ఒకరినొకరు గౌరవించుకునండి, ఒకరినొకరు అభినందించుకోండి అని దేవుని వాక్యం చెలవిస్తుంది. ఒకరికంటే ఒకరు ఘనముగా ఎంచుకోండి అని దేవుని వాక్యము చెలవిస్తూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రభువుల పిల్లల, దేవుని వాక్యము అనే నీరు దేవుని మందిరములోని ఉతికి పారుతూ చిత్తేము అనే లోయలో తడుపుతున్నది. చిత్తేము లోయలో ఏమున్నాయి అంటే తుమ్మ చెట్లు ఉన్నాయి. తుమ్మ చెట్లు పెరగడానికి దేవుడు నీరుని అక్కడికి పంపించాడు. తుమ్మ చెట్లు వంటి మనుషులు ఆ శ్మశానం అనే లోయలో, శ్మశానం లాంటి లోకములో మనుషులు, తుమ్మ చెట్లు వంటి మనుషులు ఆ లోకములో ఉన్నారు కనుక వారిని బాగు చేయడానికి, వారిని పెంచడానికి, వారిని సరిచేయడానికి దేవుడు వాక్యమును వారి మధ్యలోకి పంపిస్తున్నాడు. ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట చదివిస్తున్నాడు. యెహోవా మీతో మాట్లాడుతున్నాడు. ఎండిపోయిన ఎముకలారా మీరు తిరిగి జీవము పొందుకోండి, లేవి జీవం పొందుకోండి, మీరు లేవి. మీ మీదికి మోసమును తొలగించాను, మీలోనికి నరాలను పంపించాను, మీలోనికి శర్మమును కప్పాను, మీలోనికి జీవమును ఊదాను, లేవి అంటే అన్ని లేచి నిలబడ్డాయట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ముండ్ల లాంటి మనుషులు ఉన్నారంటే ఈ లోకంలో, వారిని సరిచేయడానికి దేవుని వాక్యము మన దగ్గరికి పంపించింది. 7వ అధ్యాయం 4వ వచనం, తుమ్మ చెట్లు అనే దాని గురించి నేను మాట్లాడుతున్నాను. తుమ్మ చెట్లు
ఆ మన మనుషుల్ని ఈ తుమ్మ చెట్లుగా లేకపోతే ముళ్ళ చెట్లుగా ఎలాగ పోల్చాడు అనే దానికి ఈ మేక గ్రంథం 7:4 వచనంలో చదివిస్తుంది. చూడండి మేక గ్రంథం. వారిలో మంచివారు, వారిలో మంచివారు ముళ్ళ చెట్లు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముళ్ళ కంచె కంటెను ముండ్లుగా ఉందురు. ఆమె హల్లెలూయా. ముండ్లుగా ఉందురు. ఎందుకు తుమ్మ చెట్టు మన ఇంట్లో తెచ్చుకోవాలంటే ఇది ఎక్కడ పట్టుకున్నా గుచ్చుకుంటుందనే ఉద్దేశంతో. అందుకని దాన్ని ఊరు బయట పెంచుకుంటారు. ఊరు బయటలో ఉంటుంది, దాన్ని ఊరు బయటలో ఉంచుతారు, ఇళ్ళలో ఉంచుకోరు. అయితే ఇక్కడ వారిలో మంచివారు వేరు వారంటే ఎలా ఉన్నారట? ముళ్ళ చెట్లు వలె ఉన్నాడట. వాళ్ళ ప్రవర్తన ఎలా ఉన్నట? ముండ్లుగా ఉన్నదంట. కొంతమందిని మాట్లాడితే కత్తులు కోసంటే ఉంటుంది చూసారా? వీళ్ళ మాటలు కత్తి కంటే పదునైన వాటినే ఉన్నది. వీళ్ళు మాట్లాడుతుంటే మాటలు కూడా గుచ్చుకుంటాయంట. అలాగా మాట్లాడుతుంటే ఈ మాటలు గుచ్చుకుంటాయని అంటారు చూసినావా? ఇలాంటి ప్రవర్తన కలిగిన వాళ్ళు ఉన్నారట. ఆ లోయలో ముళ్ళు వంటి వారు బ్రతుకుతున్నారు. ఆ లోయలో ఈ ముళ్ళ కంచె వంటి వారు బ్రతుకుతున్నారు. వారిని సరిచేయడానికి, వారిని బ్రతికించడానికి, వారిని ప్రభు కొరకు సిద్ధం చేయడానికి దేవుడు వాక్యం అనే నీరు మందిరములో ఉబికి పారుచు చిత్తేము అనే లోయలో ఉన్న ముళ్ళ చెట్లైన తుమ్మ కర్రలను తడుపుతున్నది. లేని వారిని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అంటే ఎవరికైతే ఏ మనుషులకైతే ఎవరైతే అవసరం లేదో దేవుడు నాకు అవసరం అని అంటారు. అందుకని దేవుని వాక్యములో సువార్తలు కనపడుతుంది. పని బాట లేకుండా బట్ట బాగా తిరుగుతున్న రోడ్ల మీద వాళ్ళంతా యేసుప్రభు అన్నాడు ఉపమానం చెప్పుకుంటూ, ఇగో ఒక యజమానుడు ద్రాక్ష తోట వేశాడు. ఆ యజమానుడు ద్రాక్ష తోటలో పని చేయడానికంట 9 గంటలకు కొంతమందిని పోయి తీసుకొచ్చారట, 12 గంటల పోయి కొంతమంది తీసుకొచ్చారట, 1 గంట పోయి కొంతమంది తీసుకొచ్చారట, 5 పోయి కొంతమంది తీసుకొచ్చారట. అందులో ఉంటుంది ఏ పని బాట లేని వాళ్ళు పట్టుకొచ్చారట. హల్లెలూయా. ముందు 9 గంటల పోయిన వాళ్ళతో మాట్లాడుకున్నాక ఒక రోజుకి ఒక దినారము చొప్పున ఇస్తానని ఒడంబడిక చేసుకున్నారు. కూలి ఎంత ఉంటుంది మన కాడ? 300 రూపాయలు కూలి కదా. 300 రూపాయల కూలి మీరు పనులప్పుడు ఎన్ని గంటలు పోవాలి? 10 పోవాలి. అయితే మీరు 10 పోయారా? 1 గంట ఇంటి యజమానుడే ఇష్టమై ఉంటది కదా. మీరు 10 గంటల పోవాల రూల్ అది. మీరు 10 గంటల పోయిన వాళ్ళకి మీకు ఎంత మాట్లాడారు? కూలి 300 మాట్లాడాడు. ఇంటి యజమానుడికి అవసరం ఉంది, 1 గంటలకు కూడా తీసుకొచ్చుకుంటాడు, అదే 300 ఇచ్చి. 3 గంటలు తీసుకొచ్చుకుంటాడు, అదే 300 ఇచ్చి. 4 గంటలు తీసుకొచ్చుకుంటాడు, అదే 300 ఇచ్చి. 5 గంటలు మీరు దిగిపోయే సమయాన్ని కూడా 300 ఇచ్చి తీసుకొచ్చుకుంటాడు. మరి మీరు పొద్దున వచ్చిన నాకు 300 ఇచ్చి న్యాయం అనొచ్చా మీరు? అనొచ్చా మీరు? అనకూడదు కదా. నీ ఇతరాలంట 300, నీకు 300 తక్కువ లేదుగా. ఇక్కడ దేవుని వాక్యం చెప్తా ఉంది, అది సొంత యజమానుల పని ఉన్నది. నశించిపోతున్న వారు ఎంతమందిలో గడ్డబాగా తిరుగుతున్న వారిని ఆ ద్రాక్ష తోటలో పని చేయడానికి వాళ్ళందరూ పని వాళ్ళని తీసుకొచ్చాడట. వాళ్ళ యజమానుడు పోయి ఆమె హల్లెలూయా. ఈరోజు దేవుని సువార్త పరిచర్య చేయడానికి ఎవరు ఎన్నిక లేని వారిని, ఎవరు ఎన్నిక చేయని వారిని, ఎవరు లెక్క చేయని వారిని దేవుడు పిలుచుకొని తన రాజ్యాన్ని స్థాపించుకోవడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్ హల్లెలూయా. చెప్పండి, మీ ఇంట్లో కానివ్వండి, మీ గ్రామంలో కానివ్వండి, మీ బంధువుల్లో కానివ్వండి, మీ స్నేహితుల్లో కానివ్వండి, ఎవరి దగ్గరైనను ముందు లాంటి స్వభావము కలిగిన వారు మీ పక్కనే ఉంటారు. పక్కనే ఉండి మీకే గొయ్యిలు దొంగ వాళ్ళు ఉంటారు. ఇటువంటి వారిని రక్షించడానికే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇటువంటి వారిని రక్షించడానికే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే ముందు లాంటి మనుషులు కుటుంబంలో ఉన్న కుటుంబము చిల్లకలైపోతుంది, స్నేహితుల్లో ఉన్న స్నేహం విడిపోతుంది, బంధువులలో ఉన్న బంధుత్వం కలిగిపోతుంది,
భార్యాభర్తల మధ్యలో ఈ ముందు స్వభావం కలిగిన వాళ్ళు ఉన్న ఆ భార్యాభర్తల బంధము ఇడిపోయినట్టు అయిపోతుంది. ఇలాంటి స్వభావం ఉన్న వారిని మార్చడానికే దేవుని వాక్యం అనే నీరు మందిరంలో ఉబ్బుకుచున్నది. స్తోత్రం చెప్పట్లే. హల్లెలూయా. ఇటువంటి వారిని మార్చడానికే. వాళ్ళు మారితే కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. వీళ్ళు మారితే వీళ్ళ స్నేహంలో ఆశీర్వాదకరంగా ఉంటుంది. వీళ్ళు మారితే భార్య భర్తల బంధము ఆశీర్వాదకరంగా ఉంటుంది. వాళ్ళు మారితే బంధుత్వం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇవన్నీ మార్చడానికే దేవుడు ముందు స్వభావం కలిగిన వారిని మార్చడానికే నీరు ఉబ్బుకి చిత్తేమో అనే లోయలోనికి ప్రవహించింది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎండిన ఎముకలాగా తిరిగి మీరు జీవం పొందుకోండి. యెహోవా చలవిస్తున్నాడు ఈ రోజు నీతో. యెహోవా చలవించినదంటే ఎండిపోయిన ఎముకలారా మీలోనికి జీవము వస్తుంది. ఎండిపోయిన ఎముకలారా మీలోనికి మాంసం పొదిగించబడుతుంది. ఎండిపోయిన ఎముకలారా మీలోనికి నరాలు పొదిగించబడుతున్నాయి. ఎండిపోయిన ఎముకలారా మీ మీదకి శరణము కప్పబడుతుంది. ఎండిపోయిన ఎముకలారా మీలోనికి జీవమును పంపిస్తున్నాను. లేండి. మనుషులతో మాట్లాడినట్లుగా ఎండిపోయిన ఎముకలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతమంది ఉన్నారు ఎండిపోయిన ఎముకలు మన ఊర్లో? ఎండిపోయిన ఎముకలు లాంటి మనుషులు ఎంతమంది ఉన్నారు మన బంధువుల్లో? ఎంతమంది ఉన్నారు మన స్నేహితులలో? వారందరినీ జీవములో నడిపించడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సత్యాన్ని మర్చిపోకుండా మన దేవుని వాక్యముని నీరు మనలోకి ఒప్పుకేలాగా మనం ఆ విధంగా సిద్ధపడదాం. ఈ సిద్ధపాటు చాలా అవసరం. ఆ నీరును మన హృదయంలో ఒప్పుకాలి. మన హృదయంలో ఒప్పుకే విధముగా ఆ అనుభవంలోకి మనం వచ్చినప్పుడు మన గ్రామాన్ని మనం రక్షించుకోవచ్చు, మన బంధువులను రక్షించుకోవచ్చు, మన స్నేహితులు రక్షించుకోవచ్చు, మన కుటుంబాన్ని రక్షించుకోవచ్చు. ఆమేన్. హల్లెలూయా. మీరు అలాగా రక్షించుకుందురు గాక. మీరే ఒక పారుతున్న నది వలె మీరు మారుదురు గాక. ఆమేన్. హల్లెలూయా. ఇది మాట దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. అందరూ లేచి నిలబడదాం.